నమస్కారం బిగ్ బాస్ టీమ్. నా పేరు భాస్కర్. నేను ఒక కంటెంట్ క్రియేటర్ని. ఈ వీడియో ద్వారా నా రియల్ పర్సనాలిటీని మీకు చూపించాలనుకుంటున్నా. నేను సైలెంట్ ఉంటాను. కరెక్ట్ అనిపించేది మాట్లాడతాను, రాంగ్ అనిపించేది అపోజ్ చేస్తాను. అసలు నేను బిగ్ బాస్ సీజన్కి ఎందుకు రావాలనుకుంటున్నా, అసలు నా టాలెంట్ ఏంటి, నాలో ఉన్న యూనిక్ ఏంటి. బిగ్ బాస్కి చాలా మంది రావాలనుకుంటారు, ఒకరిద్దరు కాదు, ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ అప్లై చేయవచ్చు. బట్ వాళ్ళలో కొంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నా ఎలిజిబిలిటీ, నా అర్హత ఏంటంటే నేను ఒక నేషనల్ ప్లేయర్. ఈ సీజన్ కావాల్సిన రియల్ గేమ్ చేంజర్ నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఒక నేషనల్ ప్లేయర్, ఒక స్పోర్ట్స్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. టాస్క్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఏదైనా సరే క్యారీ చేయగలే కెపాసిటీ ఉంటుంది ఒక స్పోర్ట్స్ మ్యాన్గా. చాలా ఉంటాయి, అప్ అండ్ డౌన్ చాలా ఉంటాయి. నా లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్ చూశాను. అలాగే బిగ్ బాస్లో కూడా నేను ఏదైనా కూడా ఫేస్ చేయగలను. టాస్క్స్ అయినా, ఎమోషన్స్ అయినా, ఫైట్స్ అయినా, ఏదైనా ఐఎమ్ రెడీ. సో ఒక స్పోర్ట్స్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎలా ఉంటుందో అది మీకు తెలుసు. ఈ సీజన్ కావాల్సిన రియల్ గేమ్ చేంజర్ నేను నమ్ముతున్నా. ఒకవేళ మీరు కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ని బిగ్ బాస్ హౌస్లో చూడాలి, మీ టీఆర్పీ రేటింగ్ పెరగాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ చాలా మంది, నేనని కాదు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తారు, నేనైపోవాలి. బట్ మీరు చూడండి యూనిక్ ఏంటి. ఎందుకంటే నేను బయటకు వెళ్ళి అఫీషియల్గా కెమెరాతో వీడియోలు షూట్ చేసేంత లేదు. నేను ఒక మిడిల్ క్లాస్. మాది వచ్చేసి విశాఖపట్నం డిస్టిక్. నా పేరు భాస్కర్. నేను చదివింది డిగ్రీ. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. వాలీబాల్లో నేషనల్ ఆడడం జరిగింది, కబడ్డీలో నేషనల్, హై జంప్లో నేషనల్. ఒకటని కాదు, ప్రతి దాంట్లోనూ కూడా నేను రాణించుకున్నా, ప్రూవ్ చేసుకున్నా. నాకు ఒక ఛాన్స్ ఇస్తే బిగ్ బాస్లో కూడా నేనంటూ ఏంటి, అసలు ఒక స్పోర్ట్స్ మ్యాన్ బయట ఉంటే ఎలా ఉంటాడు, లోపల ఉంటే ఎలా ఉంటుంది, తన డిసిప్లిన్ కావచ్చు, తన క్యారెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎలా ఉంటుంది అని నేను చూపించబోతున్నా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలు నాకు. ఓకే.